వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నందు మంగళవారం నాడు శ్రీ శక్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపే అంగన్వాడీ డ్వాక్రా సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి అచంట సునీత, నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. మొదటిగా శ్రీ శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించి అక్కడి మహిళలతో పరస్పర చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన తంగిరాల సౌమ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని వివరించారు. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నప్పటికీ చంద్రన్న కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ 15,000 రూపాయలు లభించేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అని పేర్కొన్నారు. ఒక మైనార్టీ కుటుంబానికి చెందిన 14 మంది పిల్లలందరినీ తల్లికి వందనం పథకం ద్వారా సహాయం అందించారని ఉదాహరణగా చెప్పారు. డ్వాక్రా వ్యవస్థ ద్వారా 1 కోటి మంది మహిళలకు శక్తివంతమైన వేదికను అందించింది. సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్లారని విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంక్షోభాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని జోడెడ్లుగా నడిపిస్తున్నారని కొనియాడారు. అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి ఫోటో సెక్షన్లో పాల్గొని వారిని అభినందించారు. నందిగామ పట్టణంలో జరిగిన ఈ స్త్రీ శక్తి కార్యక్రమం మహిళా శక్తి ప్రతిభను ప్రతిబింబించడమే కాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల విజయాన్ని కూడా చాటి చెప్పింది. శ్రీ శక్తి కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. అనేలా కళాశాల విద్యార్థినులు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేస్తున్న విధానాన్ని కొనియాడారు. మొత్తం కార్యక్రమంలో సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్ మరియు గ్యాస్ సిలిండర్లు, సూపర్ 6 హామీల నమూనాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాన్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కంచుకుచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కొంగంటి వెంకట సత్యనారాయణ బాబు, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండల కృష్ణకుమారి, వివిధ హోదాల చైర్మన్లు, వైస్ చైర్మన్, విద్యార్థినీలు, మహిళలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, కూటమి నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్త్రీ శక్తి కింద మరి నందిగామ నియోజకవర్గంలో నందిగామ మార్కెట్ యార్డ్లో చాలా ఘనమైన సభ చేశాము. ముఖ్యంగా ఈ సభ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్త్రీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సర కాలంలోని మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో ఉచిత సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, 3 స్కీముల కింద మహిళా మనులందరూ కూడా మరి సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం చూసాము గత 5 సంవత్సరాల్లో ఎటువంటి ప్రభుత్వాన్ని చూసాము. అదేవిధంగా ఎలక్షన్ టైంలో సూపర్ 6 హామీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు కూడా ఉచిత సిలిండర్లు, అదేవిధంగా ప్రతి నెల మహిళా మనకి 1500 ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపుదల, మహిళా క్యాంటీన్లు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బీసీలకి ప్రత్యేక చట్టం తీసుకురావడం, అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరుస్తుంది. ఈరోజు మనం చూస్తే వస్తున్న పెన్షన్ పెంపుదల చేశారు. మహిళా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఉచిత సిలిండర్లు అందజేస్తున్న మహిళా మండలికి ఉచిత బస్సు ప్రయాణం మన ఆగస్టు 15 నుంచి అమల్లో వచ్చారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా సంవత్సరానికి 1500 వేయడం జరిగింది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా కేవలం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి మాట నెరవేర్చుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. రానున్న కాలంలో అంటే రేపు దీపావళికి కూడా నెలకి 1500 మహిళా మందికి ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా అమల్లోకి రానుందండి. అదేవిధంగా ఈరోజు అమరావతిని చూస్తే తిరిగి ప్రాణం పోస్తారు. అమరావతిలో అనేక కంపెనీలు కానీ, వివిధ రకాల శాఖల బిల్డింగ్స్ కానీ ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. అటు వైజాగ్లో కూడా ఐటీ కంపెనీలు హబ్గా ఏ విధంగా తయారవుతుందో చూస్తున్నాం. పోలవరాన్ని చూస్తే తిరిగి ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కీమ్స్ మళ్ళీ ప్రాణం పోస్తున్నాయి. కాబట్టి అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని, రానున్న కాలంలో రాష్ట్రం మరింత సుభిక్షంగా తయారవుతుందని తెలియజేస్తుంది.